నాకు ఈ ఛానల్‌కి సంబంధించి వాట్సాప్ గ్రూప్ అయితే ఉంది. ఈ వాట్సాప్ గ్రూప్‌లో నేను ఎప్పటికప్పుడు గవర్నమెంట్ సర్వీసెస్‌కి అలాగే ఎడ్యుకేషన్‌కి సంబంధించిన న్యూస్ అయితే నేను ఇక్కడైతే పోస్ట్ చేస్తాను. అలాగే దీనికి సంబంధించి నాకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. ఎవరైనా సరే ఈ టెలిగ్రామ్ ఛానల్‌లో గాని, వాట్సాప్ గ్రూప్‌లో గాని జాయిన్ అవ్వదలుచుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంది. ఆ డిస్క్రిప్షన్‌లో లింక్ మీద ట్యాప్ చేసి ఈ టెలిగ్రామ్ ఛానల్ అలాగే వాట్సాప్ గ్రూప్‌లోనైతే జాయిన్ అవ్వచ్చు. హాయ్ ఫ్రెండ్. ఈ వీడియోలో నేను చెప్పేదేంటంటే ఫ్రెండ్స్ మనకు ఎన్నికల కోడ్ అయితే రావడం జరుగుతుందనమాట. మనకు ఈ రోజు అన్నారు ఎన్నికల కోడ్ వస్తుందని. కానీ ఇదైతే రేపటికి వాయిదా వేయడం జరిగింది. అయితే ఈ ఎన్నికల కోడ్‌లో వాలంటీర్స్ అనేవాళ్ళు, సచివాలయ ఎంప్లాయీస్ అనేవాళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చా లేదా అనే విషయం పైన హైకోర్టులోనైతే ఒక పిటిషన్ అయితే వేయడం జరిగిందనమాట. సో, దీనికి సంబంధించి ఫైనల్‌గా హైకోర్టు ఏమని ఇచ్చింది అనేది అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలోకెళ్ళే ముందు నాదొక రిక్వెస్ట్ అండి. అదేంటంటే ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కిందున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్‌కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మనకు ఇంతకుముందు హైకోర్టులో ఒక పిటిషన్ వేయడం జరిగిందనమాట. అదేమిటంటే వాలంటీర్లు అనేవాళ్ళు వైఎస్ఆర్‌సీపీకి అనుకూలంగా ఉన్నారని, వైఎస్ఆర్‌సీపీ పార్టీ వాళ్ళే వాలంటీర్లుగా పెట్టుకోవడం జరిగిందని ఒక న్యూస్ అయితే ఉందనమాట. అయితే దీనికి సంబంధించి హైకోర్టులోనైతే కొంతమంది అయితే పిటిషన్ వేయడం జరిగింది. అదేమిటంటే ఎన్నికల సమయంలో వాలంటీర్‌ని గనక అక్కడ పెట్టినట్లయితే అంటే వాలంటీర్స్ కనుక ఎన్నికల బాధ్యతలు అనేది అప్పగించినట్లయితే వాళ్ళైతే వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వానికి నమ్మకంగా ఉంటున్నారు కాబట్టి వాళ్ళు వైఎస్ఆర్‌సీపీకి కార్యకర్తలుగా వ్యవహరించి ఏదైనా గోల్‌మాల్ చేసే అవకాశం ఉందని హైకోర్టులో అయితే పిటిషన్ వేయడం జరిగిందనమాట. అయితే ఈ పిటిషన్ ద్వారా హైకోర్టు అయితే ఒక తీర్పు అయితే ఇవ్వడం జరిగింది. అదేమిటంటే ఎవరైతే వాలంటీర్లు ఉన్నారో, ఎవరైతే గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళు ఈ ఎలక్షన్ విధులను నిర్వహించకూడదని, అసలు ఎలక్షన్ విషయంలో వాళ్ళు ఎటువంటి జోక్యం చేసుకోకూడదని హైకోర్టు అయితే తీర్పు ఇవ్వడం జరిగిందనమాట. అయితే ఈ కోర్టు తీర్పులో భాగంగా జిల్లా కలెక్టర్లకి అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇదే విషయాన్ని జిల్లా కలెక్టర్ వాళ్ళైతే సచివాలయం ఉంటుంది కదా! ఈ సచివాలయం ఎంప్లాయీస్‌కి అయితే ఒక నోటీస్ అయితే ఇష్యూ చేయడం జరిగిందనమాట. ఈ హైకోర్టు తీర్పుని ఉల్లంఘించి ఎవరైనా సరే ప్రజలను వైఎస్ఆర్‌సీపీకి అనుకూలంగా ఓటేయమని ప్రజలకు చెప్తున్నా సరే, మీరు ఒక ఫోటో గాని, వీడియో గాని తీసి దాన్ని కలెక్టర్ వాట్సాప్ నంబర్ అయితే త్వరలోనైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుందనమాట. సో, ఆ వాట్సాప్ నంబర్‌కి మీరు పెట్టినట్లయితే ఆ వాలంటీర్ మీద ఎలక్షన్ కమిషన్ అయితే చర్యలైతే తీసుకోవడానికైతే అవకాశం అయితే ఉందనమాట. ఇది ఈ వీడియోలో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రిందున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియోకి సంబంధించి ఏమైనా కామెంట్లు ఉన్నాయనుకోండి నాకు తప్పనిసరిగా కామెంట్ సెక్షన్‌లో అయితే తెలియజేయండి. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్. ఓకే. థాంక్ యూ ఫ్రెండ్.